హాయ్ హలో అండి, అందరికీ గుడ్ మార్నింగ్. నేనైతే కొంచెం లేట్గా లేసాను, సండే కదా అని చెప్పి. లేవగానే అయితే నాకు పందికొక్కు చూడండి ఎంత పని పెట్టిందో. మొత్తం తులసి చెట్లు ఉన్న మట్టిని అంతా తవ్వేసి చాలా అయితే చెత్త చెత్త చేసేసింది. ఇప్పుడు దీన్ని అయితే అంతా క్లీన్ చేస్తాను. మొగం చెట్టు అంతా పీకేసిందండి. తులసి చెట్లు ఒక పెట్టించినది అంతా పీకేసింది. చాలా చండాలంగా చేసేసింది మొత్తం. మళ్ళీ నాటుదాం, దీన్ని నాటుతుంది లేదో చూద్దాం. ఎందుకు ఇలా చేస్తున్నా కూడా అర్థమవుతలేదు. రోజు ఇదే పని అయిపోతుందండి. ఇది రోజు రోజు పెద్ద పడుకుని లేచి పొద్దున్న తీసినా కూడా మొత్తం చెట్టు అంతా తగ్గేసి ఉంచేస్తుంది. ఈ పందికొక్కు నాకు ఎంత పని పెడుతుందంటే రోజు తుడుచుకోవడం పెట్టుకోవడం మళ్ళీ మామూలే. ఇలా అయితే క్లీన్ చేసి మొత్తం ఇదంతా కడిగి మళ్ళీ నీట్గా సర్దుకున్నానండి. రోజు ఇదే పని అండి, రోజు ఇలాగే చేస్తుంది. ఈ తులసి చెట్టుని చంపేస్తుందేమని నాకైతే చాలా భయంగా ఉంది. బయట అయితే అంతా క్లీన్ చేయడం అయితే అయిపోయిందండి. అయిపోయిన తర్వాత నాకు కొంచెం కళ్ళు పొడిబారినట్టుగా ఉన్నాయండి. ఎందుకంటే ఎక్కువ మొబైల్ చూడడం, టీవీ చూడడం వల్ల అయితే నిద్ర పట్టట్లేదు. కళ్ళు కూడా బాగా నొప్పిగా పోటుగా ఉంటున్నాయి. అందుకని చెప్పి అయితే కొంచెం కాటుకు పెట్టుకున్నాను. కాటుకు పెట్టుకుని మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ ఎండ వస్తుంది కదండి, అప్పుడైతే కొంచెం సేపు మనం చూడగలిగినంత సేపు అయితే నుంచుంటే కనుక కొద్ది కళ్ళు బాగుంటాయి అని చెప్పని అయితే అనుకున్నాను, నుంచున్నాను. మీరు కూడా కళ్ళు నొప్పిగా ఉన్నా, పొడిబారిపోయినా, నిద్ర పట్టకపోయినా సరే ఇలా చేయండి కాటుకు పెట్టుకుని. రిజల్ట్ అయితే ఉంటుందండి. నైట్ అయితే గిన్నెలు అవి ఏం క్లీన్ చేయలేదండి. బయట పనులన్నీ అయిపోయిన తర్వాత అయితే అన్నీ క్లీన్ చేసేసి ఇప్పుడైతే పిల్లలకి టిఫిన్కి దోశలు వేద్దాం అనుకుంటున్నాను. అలాగే చట్నీ చేయాలి. దోశల్లోకి అయితే చట్నీ ప్రిపేర్ చేస్తున్నానండి. కొన్ని పచ్చిమిర్చి, కరివేపాకు, టమాటో, వేరుశనగలుని పుట్నాల పప్పు చట్నీ చేస్తున్నాను. దోశలు అయితే ఫ్రై చేసుకుంటున్నానండి. అలాగే కొంచెం అల్లం వెల్లుల్లి దంచేసుకుంటున్నాను. ఇది కొంచెం ఫ్రై అయ్యాక ఆల్రెడీ నేను వేరుశనగలు ఫ్రై చేసి ఉంచుకుంటానండి, పాడైపోతాయని చెప్పి. తొందరగా పురుగు పట్టేస్తాయండి. అందుకు ముందుగా మనం ఫ్రై చేసుకుని పెట్టుకుంటే ఎప్పుడైనా ఇలా పిల్లలు స్కూల్కి టైం అయిపోయినప్పుడు అది పనిచేస్తుంది హడావిడి లేకుండా. ఇది కొద్ది ఫ్రై అయ్యాయి కదండి, రెండు కలిపి కొద్దిసేపు ఫ్రై చేసుకుని మిక్సీ పట్టుకున్నాం. సండే కదండి, బతకాలు వచ్చేస్తాయి. రాత్రులు కొన్ని కొద్దిగా లేట్ చేసామంటే పొద్దున్న ఇలాగే హడావిడిగా ఉంటుంది. దానికి తోడు చెప్పాను కదండి, పొద్దున్నే నా పందికొక్కు గోల రోజు తవ్వేస్తుందండి. రోజు తవ్వేయడమే. ఒక పావు గంట 10 నిమిషాలు అయితే అప్పుడు తులసి చెట్టు క్లీన్ చేసుకోవడానికి సరిపోతుందండి రోజుని. చట్నీకి అయితే ప్రిపేర్ చేసుకుని పక్కన పెట్టినానండి. ఈలోగైతే దోశలు వేస్తున్నాను. పిల్లలిద్దరికైతే దోశలు వేస్తానండి. అలాగే చట్నీ కూడా చేస్తాను. నేనైతే టిఫిన్ ప్రిపేర్ చేసేటప్పుడైతే మా అమ్మాయి అయితే పూజ కూడా చేసుకుంది. ఎందుకంటే సండే టర్న్ వాళ్ళది. మిగతా అన్ని టైంలో అయితే నేను అన్నీ చేసుకుంటాను. సండే వాళ్ళు ఇంటి దగ్గర కాబట్టి ఫ్రీగా ఉంటారు కాబట్టి అయితే వాళ్ళు పూజ చేసుకుంటారు.
వాళ్ళైతే టిఫిన్ చేస్తున్నారండి. ఈలోగా నేనైతే ఏం వండమంటారని మా పిల్లల్ని అయితే అడిగితే చికెన్ అన్నారు. అయితే చికెన్ కర్రీ చేసి అలాగే బగారా రైస్ చేద్దామని చెప్పి అయితే రైస్ తీసుకున్నానండి. ఈ సండే అయితే ఇంకేం స్పెషల్స్ ఏం లేవండి, జస్ట్ చికెన్ కర్రీ బగారా రైస్ అంతే. నేను కూడా టిఫిన్ చేస్తానండి. ఇప్పుడైతే బగారా రైస్ చేస్తానన్నా చికెన్ కర్రీ కాబట్టి ముందైతే బగారా రైస్ అయితే ప్రిపేర్ చేసేస్తున్నాను. ఎందుకో ఇవాళ హెవీగా ఫుడ్ అయితే ప్రిపేర్ చేయలేని అస్సలు లేదండి. ఎందుకంటే కళ్ళు చాలా నొప్పిగా ఉన్నాయి, భరించలేకపోతున్నాను. అలాగే ఆనియన్స్, చిల్లీ, కుక్కర్లో కంటే కూడా అండి ఇలా గిన్నె పెట్టుకుని చేసుకున్న బగారా రైస్ బాగుంటుంది. ఎందుకంటే కుక్కర్లో ఆవిరికి గట్టిగా అయిపోద్దండి, చల్లారి కొద్ది రైస్ నాకు అస్సలు నచ్చదు. ఇలా చేసుకుని అనుకోండి సాయంత్రం అయినా కూడా సాఫ్ట్గా ఉంటుంది రైస్. ఇప్పుడు ఇలా కొద్దిగా సాఫ్ట్గా కుక్ అయినాయి కదండి ఆనియన్స్. ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇది కొంచెం ఫ్రై అయ్యాక టమాటాలు యాడ్ చేసుకుందాం. ఇవైతే కొంచెం సాఫ్ట్గా కుక్ అయినాయండి. ఈ బౌల్ తోటి అయితే నేను ఒక బౌల్ రైస్ అయితే తీసుకున్నాను. 2 బౌల్స్ వాటర్ అయితే యాడ్ చేస్తున్నాను. వాటర్ అయితే యాడ్ చేస్తున్నానండి. అలాగే కొంచెం సాల్ట్ యాడ్ చేసి అది బాయిల్ అయ్యేంత వరకు మూత పెట్టి ఉంచుదాం. ఇది బాయిల్ అయ్యే లోపల చికెన్ కర్రీ చేస్తానని కదండి, వాటికైతే ఆనియన్స్ అయితే కట్ చేసుకుంటాను. ఈ రైస్ అయితే కుక్ అయిపోయిందండి. కొంచెం మనం ఆవిరికి ఎలా వదిలేస్తే ఈవెన్గా కుక్ అయిపోతుంది. ఫైనల్గా అయితే కొత్తిమీర చల్లుకున్నాం. ఇందులో కొంచెం వాటర్ యాడ్ చేసుకుని కొద్దిసేపు అయితే కుక్ అవనిద్దామండి. కర్రీ అయితే అయిపోయిందండి. కొంచెం కొత్తిమీర చల్లుకుని దించేసుకున్నాం. అలాగే బగారా రైస్ కూడా అయిపోయిందండి.
చాలా బాగా కుక్ అయిందండి రైస్. ఇదేనండి మా సండే స్పెషల్. మీరైతే ఈ సండేకి ఏం ప్రిపేర్ చేసిందో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. అలాగే నా వీడియో కనుక నచ్చితే కనుక ఒక లైక్ చేసి, మీరు ఇచ్చే ఒక లైక్ వల్లండి నేనైతే ఇంకా నా వీడియోస్ని ఇంప్రూవ్ అయితే చేసుకుంటాను. అలాగే మంచి మంచి వీడియోస్ని అయితే మీకు చేసి చూపించగలను. అందుకు నన్ను సపోర్ట్ చేయండి. ఓకేనండి, బాయ్ అండి.